ఈ వీడియో వచ్చి న్యూ ఇయర్ డీజే సెలబ్రేషన్ కంటిన్యూ సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ పాళ్ళబ్బా అనే అతను తమిళ ర్యాప్ స్టారు, దుమ్ము లేపేశాడంటే ఏందనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ట్రాక్లో పోయిలామా సబ్బు తెలియం అసలు మారు మోగిచ్చేశాడు. ఇతన్ని చూడ్డానికి భారతదేశం నలుమూలల నుంచి వచ్చారంటే అసలు నాకైతే ఆశ్చర్యము. నేను ఇతనిది పయ్యా అనే సాంగ్ మటుకు యూట్యూబ్లో చూశాను, కానీ ఈ విధంగా జనం ఇంత ఎక్స్పెక్ట్, అందుకే అంత కాస్ట్ 3,000 రూపాయలు పెట్టి ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని ఇతని కోసం, ఇతని పెర్ఫార్మెన్స్ కోసం అందరూ 1000 కళ్ళతో ఎంతో ఎనర్జీతో ఎంతో ఆనందంగా వచ్చారంటే జనాలు అస్సలు ఆడ చూస్తేనే అర్థమవుతుంది. వీడియో కంటిన్యూగా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అస్సలు ర్యాప్ ఆడిచ్చేశాడు, అంటే దుమ్ము లేపేశాడు. నాన్ స్టాప్గా 1 అవర్ అతను ఎంత కష్టపడి చేశాడంటే దానికి తగిన ఫలితం అతనికి ఉంటుంది. కానీ 1 అవర్ ఎంత కష్టపడి జనాన్ని ఉర్రూతల ఊగిచ్చాడంటే అది ఫారినర్స్ కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, దుమ్ము లేపేశాడంటే. உங்களுக்கு எல்லாருக்குமே தெரிஞ்சிருக்கும். 2024ல முக்கியமான ஒரு பாட்டு வெடிச்சு. யுவஸ் ரெடி, ஒரு சத்தம் போட்டீங்கன்னா கூப்பிட்டுருவாங்க. ரெடியா? அந்த பக்கம் లెట్స్ గో సారా బ్లాక్. మోత మోగించే పెర్ఫార్మెన్స్ ఇదే, జనాలు అల్లాడారంటే. లెట్స్ గో సారా. Guys, money. என் கூட சேர்ந்து எல்லாரும் ரெடி பாடுறீங்களா? மக்கா மிஷி ரெடி 1 2 3 4 மக்கா மிஷி பிரச்சனை எல்லாம் டைம்ல ஹேண்டில் பண்ண நோ மோர் பூமர் டாக்ஸி என்ன சார் ஃபர்ஸ்ட் காப்பி வால்யூமை டி-ஷர்ட் போட்டா கூட இப்போ ரொம்ப பிஸி. அப்படியே நெக்ஸ்ட் ட்ராக்ல போயிடலாம். டிஜே
டென்ஷனா இருக்கு. 24 வந்து 25க்குள்ள போறதுக்கு எல்லாரும் ரெடியா? அதுக்கு முன்னாடி ஐம் so happy. பாண்டிச்சேரியில் உண்மையாக சொல்கிறேன், இதான் ஃபர்ஸ்ட் டைம் பாண்டிச்சேரியில் நான் ஷோ பண்ணுறது. பட் 2024 இவ்வளோ சூப்பராக முடியும் நான் நினச்சி பார்க்கல. பாண்டிச்சேரி இவ்வளோ நேரம் எனர்ஜி கொடுத்ததுக்கு ரொம்ப தேங்க்ஸ். லவ் யூ எல்லாருமே, லவ் யூ தேங்க்யூ ஸோ மச். லாஸ்டா நியூயார்க்கில் போகிறதுக்கு முன்னாடி இன்னும் ஒரே ஒரு சாங் இருக்கு. ரெடியா? லாஸ்ட் ட்ராக். எல்லாருக்கும் எந்த பக்கம் காத்தடிக்குது? எந்த பக்கம் காத்து? மேல, காத்து மேல, காத்து கீழே, காத்து சைட்ல, காத்து ரைட்ல. எல்லாருமே உங்களோட ஃபிளாஷஸ் ஆன் பண்றீங்களா? நியூ இயரை செலிப்ரேட் பண்ணிடலாம். ரெடி எல்லாருமே? லெட்ஸ் கோ. லைட் எல்லாரும் லைட் ஆஃப் பண்ணுங்க. எல்லாருமே ஃபிளாஷ் ஆன் பண்ணுங்க. லெட்ஸ் கோ செலிப்ரேட் பண்ணுவோம் இந்த 2024. இன்னும் எவ்வளவு நேரம் இருக்கு? இன்னொரு வாட்டி அப்படியே போயிடலாம். காத்து மேல எனர்ஜி, காத்து கீழே. దాదాపు 20 నుంచి 20,000 మంది 25,000 మంది జనంతో హోరెత్తిన ఆ బీచ్, ఆ ప్యారడైజ్ బీచ్ అస్సలు ఏం తగ్గేదేలే అంటూ మన తెలుగు పాటలు అలానే మన తెలుగు పాట వస్తున్నా కూడా ఏం ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత నేషనల్ వైడ్ మన సాంగ్స్ వెళ్ళిపోయాయంటే ఆర్ఆర్లో నాటు సాంగ్ కావచ్చు, పుష్పాల సాంగ్స్ కావచ్చు, అసలు అడుగడుగున కొన్ని చోట్ల జై బాలయ్య అంటుంటే ఆ లేడీస్ వీడియోస్లో కావచ్చు, అంటే ఫస్ట్ పార్ట్లో కావచ్చు, అలానే ఇక్కడ కావచ్చు అడుగడుగున జై బాలయ్య అంటుంటే అలానే మన తెలుగు సాంగ్స్ వస్తుంటే అస్సలు అద్భుతం. అక్కడ తెలుగువాడిగా మనం ఉంటే అంత బాగుంటుంది ఆ ఫీలింగ్ కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. Big shout out to Sushil Sham. Beautiful music எனக்கு கொடுத்ததுக்கு. பாண்டிச்சேரி வைபா இருக்கா? இன்னும் எவ்வளோ நேரம் இருக்கு? இன்னும் 20 நிமிஷம் இருக்கு. ரெடியா? போயிடலாம். அடுத்தது பாய்ஸ் உங்களுக்கான சாங் கொஞ்சம் chill பண்ணுவோம். லைட்டா கொஞ்சம் ரிலாக்ஸ். DJ ரெடியா? ரெடி. சாங்.
சேர்ந்து பாடுறதுக்கு ரெடியா இருங்க. ఇక్కడ విషయం ఏంటంటే ఆ డైరెక్ట్ వచ్చే సినిమా సాంగ్స్ మనము డైరెక్ట్గా వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి లేదు. చేస్తే అది కాపీరైట్ వస్తుంది. అందుకనే ఉద్దేశంతో ఇక్కడ నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అతని డైరెక్ట్ వాయిస్ మీరు వినొచ్చు. ఈ విషయం చిన్న విషయం అర్థం చేసుకొని చూడగలరు. ఇది చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషను. అట్టయితే ఈ పాల డబ్బా అనే అతను వాళ్ళ టీము ర్యాప్ పాడిచ్చేశారంటే ఎంత ర్యాప్ అంటే 25 వేల మందిని ఆడించడం ఒక తాటి మీద అది సామాన్యం కాదు. అతను చూస్తే సన్నగా ఉన్న అతని దెబ్బ అయితే బలంగా ఉన్నది జనాల మీద. రెడీయా డీజే இந்த சைடு రెడీయా లెట్స్ இருக்குங்க. உண்மையா சொல்ல எத்தனை பேருக்கு பிரேக்கப் ஆயிருக்கு? உங்களுக்காக ஒரு சாங் டிஜே ఇంకా బాగా ఆకలి అవుతా అంటే అక్కడే బిర్యానీ అంటే ఒక ప్లేట్ వచ్చి 300 రూపాయలు కాస్ట్ కూడా, అన్నీ డబల్ త్రిబుల్ రేట్లు. పోతే ఆ బీచ్లో ఆ టైంలో ఆడ ఫుడ్ దొరికేదే హ్యాపీ. అది చికెన్ బిర్యానీ అంటే ఇంకా హ్యాపీ. అద్భుతంగా ఆనందంగా నేను మా అబ్బాయి తినేసాము. సహదేవ శివ అయితే తినలేదు. ఇంకా మేమిద్దరం తినేసి ప్రశాంతంగా మళ్ళీ ఇంకొక రౌండ్ పోయి జనాలతో అలా డ్యాన్సులు వేసుకొని చూసుకొని అయితే బయలుదేరేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ దండిగా ఉన్నాయి. మిమ్మల్ని మెప్పించడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడూ కష్టపడుతుంటాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.